ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. ఈ లోకంలో మనకు ఎన్నో ఆశలుంటాయి. ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబం, గౌరవం, ఇలా ఎన్నో ఉంటాయి. కానీ మనం ఎవరిపైన ఆశ పెట్టుకుంటున్నామో దానిపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. మనుషులపై ఆధారపడితే వారు మర్చిపోతారు, సహాయం చేయలేరు. కానీ దేవునిపైన ఆధారపడితే ఆయన ఎప్పటికీ మనలను నిరాశపరచడని వాక్యం చెప్తుంది. ఈరోజు దేవుని వాగ్దానము రోమీయులకు 5:5 రోమీయులకు 5:5 వాక్యం ఇలా ఉంది. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడి ఉన్నది అని. మనం మనుషులపై ఆశ పెట్టుకున్నప్పుడు వారు మనల్ని నిరాశపరచవచ్చు, వాళ్ళు మనల్ని మోసం చేయొచ్చు లేదా మర్చిపోవచ్చు. కానీ దేవునిపై ఉంచిన నిరీక్షణ ఎప్పటికీ వృధా కాదు. ఆయన తన సమయంలో తన వాగ్దానాలను నెరవేరుస్తాడు. దీనికి ఒక గొప్ప ఉదాహరణ యోసేపు తన అన్నలు చెమ్మబడ్డాడు. దాసునిగా పోతిఫర్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ కష్టపడి నమ్మకంగా పనిచేశాడు. కొంత స్థిరపడుతున్నాడు అనుకునే లోపే తప్పుడు ఆరోపణతో చెరసాలలోకి పంపబడ్డాడు. చెరసాలలోనూ విశ్వాసంగా జీవించాడు. అక్కడ ఒక పానదాయకునికి స్వప్నం అర్థం చెప్పి, నా గురించి రాజుకు చెప్పి నన్ను బయటకు తీసుకొని రాని అతనిపైన ఆశ పెట్టుకున్నాడు. కానీ ఆ మనిషి యోసేపును మర్చిపోయాడు. 2 సంవత్సరాలైనా ఇంకా బయటికి రాకపోవడంతో అతనికి ఆ ఆశ కూడా పోయింది. చివరికి యోసేపు దేవుని వైపు తిరిగి, దేవా, నువ్వు తప్ప నన్ను ఎవరు బయటకు తీయలేరు అని ప్రార్థించాడు. అప్పుడు దేవుడు ఫరోకి స్వప్నం కలగజేసి యోసేపుని పరిష్కారంగా నిలిపాడు. యోసేపు ఒక్క క్షణంలో జైలు నుండి సింహాసనానికి ఎత్తబడ్డాడు. ఈ ఉదాహరణను మనం ఏం నేర్చుకోవచ్చంటే, మనుషులపై పెట్టిన ఆశ వృధా అవుతుంది, కానీ దేవునిపై ఉంచిన ఆశ ఎన్నటికీ వృధా కాదు అని. అలాగే రెండోదిగా, దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది అని. దేవుని ప్రేమ మనం సంపాదించేది కాదు, అది ఆయన కృప. కష్టకాలంలోనూ బాధల్లోనూ పడిపోకుండా నిలబెట్టేది ఆ ప్రేమే. పరిశుద్ధాత్మ ఆ ప్రేమను మనలో నింపి ప్రతి క్షణం మనకు ధైర్యాన్ని ఇస్తాడు. ఎలాంటి పరిస్థితి అయినా దేవుని మీద ఆధారపడేటట్లు ఈ ప్రేమ ద్వారా పరిశుద్ధాత్మ చేస్తాడు. దీనికి ఒక గొప్ప ఉదాహరణ హిజ్కియా. యూదా రాజ్యంపై శత్రువులు దాడి చేశారు. రాజ్యం మొత్తం భయాందోళనకు గురైంది. ప్రజలందరూ ఇప్పుడంతే మనం ఓడిపోతామని భయపడ్డారు. కానీ రాజైన హిజ్కియా దేవుని సన్నిధిలో కన్నీటితో దేవుని వేడుకున్నాడు. చివరి క్షణం వరకు ఆయన తన ఆశను మనుషులపైనో సైన్యాలపైన కాకుండా దేవునిపైనే ఉంచాడు. అందుకు దేవుడు తన సంహార దూతను పంపి ఒక్క రాత్రిలోనే శత్రువులను నాశనం చేశాడు. దేవుడు తన ప్రజలకు విజయాన్ని ఇచ్చాడు. ఈ ఉదాహరణ మనకి ఏం నేర్పిస్తుందంటే, చివరి క్షణంలోనైనా దేవుడు తన వాగ్దానాలను నెరవేరుస్తాడు అని, ఖచ్చితంగా మనకు విజయాన్ని వస్తుందన్న విశ్వాసం కలిగి జీవించాలి అని. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా మన ఆశను దేవునిపైన ఉంచాలి. మనుషులు నిరాశపరిచిన దేవుడు ఎన్నటికీ మనల్ని నిరాశపరచడు. రెండోదిగా, కష్ట సమయంలోనూ నిశ్చయంగా విశ్వాసంలో నిలబడాలి. యోసేపులాగా నిరీక్షించాలి. హిజ్కియాలాగా చివరి క్షణం వరకు దేవునిపైన ఆధారపడాలి. మూడోదిగా, నిత్య జీవమే మన ప్రధాన లక్ష్యం అని గుర్తు చేసుకోవాలి. ఈ లోకంలోని ఆశలు తాత్కాలికం, కానీ దేవుడిచ్చే ఆశ నిత్య జీవం. నాలుగోదిగా, దేవుని ప్రేమలో స్థిరంగా ఉండాలి. ఆ ప్రేమ మనలో క్షమను, సహనాన్ని, విశ్వాసాన్ని పెంచుతుంది. ఐదోదిగా, పరిశుద్ధాత్మ మనలో కుమ్మరించిన ప్రేమను పంచుకోవాలి. మాటలతోనే కాదు, ప్రవర్తనతో కూడా ఇతరులకు దేవుని ప్రేమను చూపించాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యోసేపులాగా నిరీక్షించడానికి, హిజ్కియాలాగా చివరి క్షణం వరకు నీపై ఆధారపడడానికి మాకు బలమేమో ప్రభువా. మా హృదయాలలో కుమ్మరించిన నీ ప్రేమలో మేము నిలిచి ఆ ప్రేమను ఇతరులకు పంచుకోవడానికి మమ్మల్ని ఉపయోగించుకోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.